హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు గురు. ఈ వీడియోలో గార్డెన్గా మార్చిన ప్లేసు, ఆ ప్లేస్ చుట్టూతా వేసిన ఫెన్సింగ్కు సంబంధించిన విశేషాలన్నీ మీకు షేర్ చేస్తానండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతితో మమేకం. ఎప్పటి నుండో మొక్కలు పెంచాలనే ఆలోచన మనసులో ఉండేది. కానీ ఆ ఆలోచన ఆచరణలోకి రావడానికి చాలా సమయం పట్టిందండి. ఇంతకుముందు నేను కూడా మా ఇంటి పైన కుండీలలో కూరగాయ మొక్కలు, ఆకుకూరలు, పూల మొక్కలు కూడా పెంచాను. ఎండాకాలంలో ఆ మొక్కలను కాపాడుకోవడానికి షేడ్ నెట్ వేసి మరీ పెంచానండి. సాయంత్రం అలా డాబా పైకి వెళ్ళి మొక్కల మధ్య ఉంటే కలిగే అనుభూతి అద్భుతమనే చెప్పాలి. అందరికీ సొంత ఇంటి కళ ఉంటుంది కదా, అలాగే నేను కూడా ఇంటికని ఒక చిన్న ప్లేస్ని లాస్ట్ ఇయర్ కొనుగోలు చేశానండి. స్థలం చుట్టూతా భూమి లోపలికి 1.5 లోతు గుంత తీయించి వాటిని కాంక్రీట్తో వేయించాను. ఈ పోల్స్ అన్నీ కూడా చూడడానికి ఎగుడు దిగుడు లేకుండా అన్నీ ఒకే హైట్ ఉండేటట్లుగా చూసుకున్నాను. సిమెంట్ పోల్స్ను నిలబెట్టిన వారం తర్వాత ఆ స్థలం చుట్టూతా ఫెన్సింగ్ వేయడానికి అల్యూమినియం తీగతో తయారు చేసినటువంటి 4 ఫెన్సింగ్ రోల్స్ను తెప్పించాను. ఈ ఫెన్సింగ్ రోలు ఒక్కొక్కటి 50 అడుగుల పొడవు, 4 అడుగుల హైటు ఉంది. ఫెన్సింగ్ వేయడం మొత్తం పూర్తయిపోయింది. ఇప్పుడు లోపల చిన్న ట్రాక్టర్తో భూమిని అంతటిని కలిగి దున్నించాను. నెక్స్ట్ మొక్కలు వేస్తే మరి వాటికి నీరు కావాలి కదా, అందుకని బోరు వేయించాను. ఈ బోరు మొత్తం 150 అడుగులు వరకు వేశారు. అందులో కేసిన పైపు ఒక 65 అడుగులు వేశారు. ఈ బోరు వేయడం మొత్తం 1 గంటలోనే అయిపోయింది. నర్సరీల దగ్గర నుంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ ఇలా ఎన్నో రకాల మొక్కలు మన ప్లేస్లో నాటాము. ఇది ఇప్పుడు మన గార్డెన్గా మారిపోయింది. మొక్కలకు నీరు అందించడానికి మోటార్ ఏమీ బిగించలేదండి. కారణం ఆ మొక్కలకు నీరు నేనే పోద్దామని. అట్లా అయితే నాకు శారీరక వ్యాయామం ఉంటుంది కదా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.